తన ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కందము గజేంద్రుని యొక్క లీలాలాపమును తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ఈ పద్యంలో వరధర్మ కామార్థవర్జిత కాములై విబుదలెవ్వాని సేవించి ఇష్టగతి పొందుదురు చేరి కాంక్షించు వారి కవ్యయా దేహమిచ్చినెవ్వాడు కరుణ ముక్తాత్ములెవ్వని మునుగుని చింతించు ఆనందవాతి మగ్నాంతరంగులేకాంతురెవ్వని నేమియో కోరక భద్రచరిత్రంబు పాడుతుందు రామహేసునాట్యు నవ్యక్తు నజ్జాత్మ యోగ గమ్యపోనున్నతాత్ము బ్రహ్మమైన వాని పరుణు నతీంద్రియు నీ శిస్తూలు సుక్కునే భజింతు. ఈ 51వ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని మనం తెలుసుకుందాం. ఇంతే కాకుండా దేవదేవుడు ధర్మం, కామం, ధనం అన్నిటి మీద ఆశలు విడిచేసిన పండితుల పూజలందుకుని వారు కోరుకున్న ఉత్తమ వరాలు ప్రసాదిస్తాడు. భక్తితో దరిచేరి కోరిన వారికి దయతో నాశనములేని శరీరాన్ని ఇస్తాడు. ఆనంద సాగరములో మునిగిన మనస్సులు కల ఏకాంతిక ముక్తులు ఆ దేవదేవుని అనునిత్యం ఆరాధిస్తారు. వారు దేవదేవుని పవిత్రమైన చరిత్రను కోరికలేమి లేకుండా కీర్తిస్తుంటారు. ఆ మహాదేవుడు సృష్టి కన్నా ఆద్యుడు, ఇంద్రియ జ్ఞానానికి అందనివాడు, ఆధ్యాత్మ యోగం వలన చేరదగినవాడు, పరిపూర్ణుడు, మహాత్ముడు, బ్రహ్మస్వరూపుడు, సర్వానికి పరమైనవాడు, ఇంద్రియాలకు అతీతమైనవాడు, స్థూల స్వరూపుడు, సూక్ష్మ స్వరూపుడు. అటువంటి ఆ పరాత్పరుని నేను సేవిస్తానని అని ఈ గజేంద్రుడు తన ధ్యానాలాపాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ధన్యవాదములు.